హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను సింపుల్గా మీకు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ కడాయి పెట్టేసి ఆయిల్ వేసి ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసేసిన తర్వాత దానికి సరిపడినంత ఉప్పు కూడా దాంట్లో వేసేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆలోపు కొద్దిసేపు కలిపేసి చూసారు కదా, కొద్దిగా ఆనియన్స్ మగ్గిపోయాయి. కొద్దిగా ఇప్పుడు పూర్తిగా మగ్గిపోయాయి. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పసుపు, తర్వాత పుదీనా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు పుదీనా కూడా వేసాం కదా, మొత్తం ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ ఒకసారి లీడ్ పెట్టేసుకోవాలి. అంతలోపు చికెన్ కూడా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను చికెన్ కడిగి పెట్టేసుకున్నాను. కడిగింది కడాయిలో వేసేసి 1/2 kg చికెన్ అండి ఇది. వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి. ఇంకా ఇంకొద్దిగా తినాలి. ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. వన్ బైట్ తిని ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. హాయ్ ఎవ్రీవన్, మా మమ్మీ అయితే ఈరోజు చికెన్ చేసింది చూడండి. తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఓపెన్ చూస్తే ఇలా అయింది. దీంట్లో కొద్దిగా ధనియాల పౌడర్, ఇంకా టమాటోస్, కొంచెం గ్రేవీగా ఉండాలంటే టమాటోస్, ఇంకా కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా అంత కొబ్బరి పౌడర్, ఇంకా నేను జీరా ఇంకా మెంతులు వేయించుకొని పొడి చేసుకున్న పౌడర్ కూడా కొద్దిగా వేసాను. ఇది వేసి కొంచెం టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత అంతా సరిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచేసేయాలి దాంట్లో అట్లనే. ఇప్పుడు చూడండి, కొంచెం టమాటాలు కూడా దగ్గరికి వచ్చేసాయి, మగ్గిపోయాయి. ఇప్పుడు దాంట్లో కావలసినంత కారం పొడి, కొద్దిగంత గరం మసాలా, నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి. అంత బాగా కలిసిపోయేలాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. కొంచెం ఉడికిపోయిందండి, ఇంకా కొద్దిగా ఉడకాలి. వాటర్ కూడా అయిపోయినాయి కాబట్టి నేను కొద్దిగా వాటర్ వేస్తున్నాను.
ఇప్పుడు ఉడికేంత వరకు ఉండనివ్వండి, మూత పెట్టేసి. చూడండి బాగా ఉడికిపోయింది. టేస్టీ మొత్తం నాకేనే ఇది ఇంకా ఉందా లెగ్ పీసు. చికెన్ కర్రీ కూడా అయిపోయిందండి. సర్వ్